నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో ఒక విషయం సంచలనంగా మారింది. ఒక కువైటీ పౌరుడైతే ఇటీవల ఒక కువైటీ పౌరుడైతే తన యొక్క భార్య చనిపోయాడని చెప్పేసి బాధపడుతూ అయితే వీడియో చేయడం జరిగింది. అలాగే ఆమె మరణించిన మరుసటి రోజే మనం చూసుకుంటే మరొక పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఒక వ్యక్తి తన భార్య మరణించిన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఆ దుఃఖాన్ని భరించలేకపోయానని చెప్పేసి తెలుపుతూ ఉన్నాడనమాట. ఒకవైపు భార్య మరణించింది, మరోవైపు మనం చూసుకుంటే మరుసటి రోజు పెళ్లి చేసుకున్నాడు అనమాట. అలాగే కువైట్లో ఉన్న నెటిజన్లు ఎవరైతే ఉన్నారో అతన్నైతే తిట్టిపోయడం జరిగింది. భార్య చనిపోయిన మరుసటి రోజు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, దీనికి సంబంధం ఏమిటని చెప్పేసి మొదటి రోజు వీడియో పెట్టినప్పుడు, పోస్ట్ చేసినప్పుడు అతన్నైతే తిట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క వీడియో తీసేసి కొత్తగా మళ్ళీ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. వీడియో పెట్టలేదు కానీ పోస్ట్ పెట్టడం జరిగింది. నా భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించిందని చెప్పేసి, అలాగే అనారోగ్యంతో మరణించిన తర్వాత నాకు నా భార్య అంటే చాలా ఇష్టమని చెప్పేసి, మేము చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, కానీ అనారోగ్యం కారణంగా ఆమె మరణించిందనమాట. మరణించిన తర్వాత ఆమె చివరి కోరిక ఏదైతే ఉందో, నువ్వు ఒంటరిగా జీవితాంతం ఉండకుండా మరొక పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆమె తనకు చెప్పడంతో, తన దగ్గర మాట తీసుకోవడంతో నేను రెండవ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే నేను చేసుకునే వాడిని కానని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ యొక్క వీడియో అయితే వైరల్గా మారింది. కువైట్లోని ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏమో మరుసటి రోజు పెళ్లి చేసుకున్నాను, నా భార్య చనిపోయిందని దుఃఖంతో ఉన్నానని చెప్పి తెలిపాడు. మరో రోజు ఏమో చూసుకుంటే నా భార్య చివరి కోరికని తెలుపుతూ ఉన్నారు. ఇతని మాటలు నమ్మేలా లేవు. కాకపోతే ఏంటంటే, భార్య చనిపోయిన మరుసటి రోజు పెళ్లి చేసుకున్నాడంటే కానీ వీడు ఎంత క్రూరుడు, ఎంత నీచుడు అనుకుంటారని చెప్పేసి మళ్ళీ కొత్త పోస్ట్ పెట్టారని చెప్పేసి కొంతమంది అయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.